ఓం నమో వెంకటేశయ్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి కొన్ని లేటెస్ట్ అప్డేట్లు అయితే రావడం జరిగిందండి. మనకి తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్లని 3 నెలల ముందుగానే టీటీడీ వారు అయితే విడుదల చేయడం జరుగుతుంటుందండి. అందులో భాగంగా మనకి రేపు అంటే ఏప్రిల్ నెలకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లని వివిధ రకాల కేటగిరీలో మనకి విడుదల చేయడం జరుగుతుందండి. ఇందులో మొదటగా మనకి రేపు అంటే జనవరి 18వ తారీఖు నుండి జనవరి 20వ తారీఖు వరకు కూడా స్వామివారి యొక్క లక్కీ డిప్ అండి. అంటే దీన్ని మనం సాధారణంగా ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి ముఖ్యంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఒకటి సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పాదపద్మారాధన, అర్చన. ఇలా 4 రకాల కేటగిరీలో స్వామివారి యొక్క ఆద్యత సేవలను అయితే విడుదల చేయడం జరుగుతుంటుంది. ఈ 4 రకాల ఆద్యత సేవల్ని మనం సాధారణంగా మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటామండి. ఈ టికెట్లలో మనం పాల్గొనాలంటే ముందుగా అయితే రేపు జనవరి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి జనవరి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మన యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలండి. ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి సుమారుగా మనకి ఒక 2 రోజుల వరకు కూడా టీటీడీ వారు అయితే శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అమౌంట్ కట్టడానికి మనకి రేపు జనవరి 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీరు సెలెక్ట్ అయినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి. ఉదాహరణకి మనకి సుప్రభాత సేవ అయితే 120 రూపాయలు, తోమల సేవ అయితే 220 రూపాయలు, అర్చన అయితే 220 రూపాయలు, అదేవిధంగా అష్టదళ పాదపద్మారాధన అయితే 1250 రూపాయలు చొప్పున ఒక్కొక్క మనిషికి కలిపి మీరు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు తగ్గటువంటి అమౌంట్ని అయితే ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా మీ ఈ ఆద్యత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇది విడుదలవుతున్నటువంటి కేటగిరీ వచ్చేసి రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి బట్టి స్వామివారి ఆద్యత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అండి. ఈ 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకైతే ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు కాబట్టి మీకు కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇది టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా మనకి రేపు 21వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారికి ఆద్యత సేవ కేటగిరీ, ఇది కూడా 2వ కేటగిరీ అండి. ఈ ఆద్యత సేవలో మనకు ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆద్యత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల కేటగిరీలను కూడా స్వామివారికి ఆద్యత సేవలుగా పిలుస్తూ ఉంటారు. ఇందులో స్వామివారికి ప్రధాన ఆలయం దగ్గరలో జరిగేటువంటి సేవలు అయితే 2 అండి. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ. మిగిలినటువంటి 2 సేవలు కూడా అంటే ఆద్యత బ్రహ్మోత్సవం కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ మనకి స్వామివారి ప్రధాన గోపురం ఏదైతే ఉందో దాని ముందు జరుగుతుంటుందండి. 1 మాడవీధుల్లో జరుగుతుంది, 2 స్వామివారి ఆలయానికి ముందు ప్రాంగణంలో మనకి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. కాబట్టి ఈ టికెట్లు అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఎటువంటి లాటరీ అయితే కాదు. కాకపోతే ఒక మొబైల్ నెంబర్ మీద 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా రేపు మనకి 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. ఇది కూడా మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన బట్టి కేటగిరీ. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారికి ఆద్యత సేవ, దీన్నే వర్చువల్ సేవ అని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా ఆన్లైన్ సేవలు కూడా పిలుస్తుంటారు. కాబట్టి ఇందులో మనకి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతూ ఉన్నారండి, సార్ ఆద్యత సేవ అంటే ఏమిటి, అదేవిధంగా వర్చువల్ సేవ అంటే ఏమిటి అని అడుగుతున్నారు. మనకి ఈ వర్చువల్ సేవలో కూడా మనకి ప్రధానంగా 4 రకాల కేటగిరీలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఇందులో మనకి కళ్యాణం కానీ, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆద్యత బ్రహ్మోత్సవం, ఇదే 4 రకాల సేవ అందుబాటులో ఉంటాయి. వీటి యొక్క టికెట్ కాస్ట్ కూడా సేమ్ అదే అండి. కళ్యాణ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు, ఉంజలి సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపాయలు, ఆద్యత బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు చొప్పున ఉంటుందండి. అదేవిధంగా వర్చువల్ సేవలో కూడా సేమ్ టికెట్ కాస్ట్లు అయితే అవే ఉంటాయి. కాకపోతే డైరెక్ట్గా బుక్ చేసుకున్నటువంటి ఆద్యత సేవలకి ఈ వర్చువల్ సేవలకి మధ్య డిఫరెంట్ ఏమిటని మిత్రులు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి. మనకి వర్చువల్ సేవలు అయితే డైరెక్ట్గా స్వామివారి ఆలయంలో జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. మన ఇంటి దగ్గర కూర్చొని మనకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో కానీ, లేదా టీటీడీకి సంబంధించిన బట్టి మనకి
స్వామివారికి ఛానల్ ఉంది కాబట్టి, అంటే వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉందండి. అందులో చూడడం కానీ, లేకపోతే ఆన్లైన్‌లో వివిధ మాధ్యమాల్లో తిరుమల కొండపై జరుగుతున్నటువంటి మీరు బుక్ చేసుకున్నటువంటి ఏ సేవ అయితుందో ఆ సేవను చూసిన తర్వాత మిమ్మల్ని అయితే డైరెక్ట్‌గా తిరుమల కొండపైకి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. మీరు కూడా శుభం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొనేటువంటి అవకాశం మీకు ఉండదు. అందుకనే వీటిని వర్చువల్ సేవ అని, ఆన్లైన్ సేవని కూడా పిలుస్తారు. ఆన్లైన్ అంటే మనందరికీ తెలుసు. ఆన్లైన్‌లో జరుగుతున్నటువంటి సేవల్ని చూసిన తర్వాత మనకి తర్వాత రోజు నుంచి స్వామివారి దర్శనంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఉదాహరణకి వర్చువల్ సేవలో నేను 19వ తారీఖున స్వామివారికి వర్చువల్ సేవ బుక్ చేసుకున్నాను అనుకోండి. నేను చూడడానికి ఒక రోజు పడుతుంది కాబట్టి 19వ తారీఖున నేను బుక్ చేసుకున్నటువంటి సేవ అంటే కళ్యాణ సేవ బుక్ చేసుకున్నాను అనుకోండి. కళ్యాణ సేవ మనకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌లో నేను చూడను వేరే విషయం. కాకపోతే ఒకరోజు నేను ఆ కార్యక్రమాన్ని చూడడానికి అయితే నాకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రోజు నుంచి అంటే 20వ తారీఖు నుండి 1 ఇయర్ లోపు ఎప్పుడైనా సరే నేను తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి ఈ వర్చువల్ సేవలో మనకి అందరికీ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ వర్చువల్ సేవని రేపు 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో విడుదల అవ్వడం జరుగుతుంది. కూడా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో ttdevaస్థాన్.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు. ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, వర్చువల్ సేవ టికెట్ అన్నది మీకు ఎటువంటి దర్శన టికెట్లు కనుక లేకపోయినప్పుడు దీన్ని ఆప్షన్గా ఎంచుకుని ఇది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే స్వామివారిని మీరు కూడా అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో మీరు అదే విధంగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి 4వ కేటగిరీ వచ్చేసి అంటే 23వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లని విడుదల చేయడం జరుగుతుందండి. ఇది కూడా మనకి 23వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థాన్.ap.gov.in వెబ్సైట్లోకి సేమ్ మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. మ్యాక్సిమం ఇద్దరు వరకు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అంగప్రదక్షిణ అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే ఆనంద నిలయం అని పిలుస్తాం కదండి. అదేవిధంగా బంగారపు వాకిలి దాని చుట్టూ సాధారణంగా మనం జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడి నుంచి పడుకుని పొర్ల దండాలు పెడుతూ స్వామివారి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారండి. ఈ అంగప్రదక్షిణ టికెట్లు అయితే పూర్తిగా ఫ్రీ కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారికి అంగప్రదక్షిణ టికెట్లని ఏప్రిల్ నెలకి సంబంధించిన కేటగిరీ కాబట్టి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున మనకి 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో అంటే 10,000 రూపాయలు స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఎవరైనా సరే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. దీనికి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వాళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయలు వీఐపీ బ్రేక్ దర్శనం కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1000 రూపాయల అకామిడేషన్ అంటే వీఐపీ రూమ్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా మనకి రేపు 23వ తారీఖున ఉదయం 11 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థాన్.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకున్న తర్వాత లోగో ఉంటుందండి కింద. దాని మీద క్లిక్ చేస్తే మరొక వెబ్సైట్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అంటే టీటీడీకి సంబంధించిన మరొక అఫీషియల్ వెబ్సైట్లోకి అక్కడ మీరు లాగిన్ అవి మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి ఈ స్వామివారి యొక్క దర్శనం అయితే మనకి మొదటి గడప వరకు ఇంత ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనకి ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంది. ఒకటి మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా మనకి శ్రీవాణి టెస్ట్ కేటగిరీలో స్వామివారికి దర్శన టికెట్లు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎవరైతే దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఫ్లైట్లో వస్తారో మీకు ఆ బోర్డింగ్ పాస్ చూపించి మీరు ఈ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కేటగిరీలో స్వామివారికి వీఐపీ బ్రేక్ దర్శనం అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరొక ఆఫ్లైన్లో అయితే మనకి తిరుమల కొండపైన మనకి జేయూఆర్పీ దగ్గరలో గోకులం రెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్లో మనకి శ్రీవాణి టెస్ట్ కేటగిరీ కింద మనకి ఆఫ్లైన్లో కూడా స్వామివారి ఈ దర్శన టికెట్లు మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు కూడా అక్కడ ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. ముందుగా ఆన్లైన్లో తీసుకోవాలి అనుకునేటువంటి భక్తులు అయితే ఆన్లైన్లో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏది కావాలితే అది చూజ్ చేసుకుని టికెట్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన కేటగిరీ అండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అంటే వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్న వరకు కూడా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఫ్రీగా మనం బుక్ చేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మనకి వయోవృద్ధులు అంటే సాధారణంగా వీళ్ళకి ఆన్లైన్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి, ఆఫ్లైన్లో ఇవ్వడం లేదు. చాలామంది శ్రీవారి భక్తులు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో ఇస్తున్నారంట కదా అని నాకు చాలామంది మిత్రులు అయితే కాల్ చేయడం జరిగిందండి. మనకి ఆఫ్లైన్లో
ఈ సర్వీస్ అయితే అందుబాటులో లేదు. మీరు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుంటే మాత్రమే తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. సీనియర్ సిటిజన్ యొక్క ఏజ్ వచ్చేసి మనకి 65 సంవత్సరాలండి. కాబట్టి మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా ఈ సేవలోకి ఫ్రీగా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి దర్శనానికి. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేసి మీకు కూడా ఒక పర్సన్‌ని మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్‌ని స్టేట్ గాని, సెంట్రల్ గవర్నమెంట్ గాని ఇష్యూ చేసినటువంటి మెడికల్ సర్టిఫికేట్‌ని అదేవిధంగా మీకు ఐడీ ప్రూఫ్‌ని కూడా అప్లోడ్ చేసి మీరు కూడా ఈ స్వామివారి యొక్క ఫ్రీ దర్శన టికెట్‌ని ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన కేటగిరీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే రేపు 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ep.gov.in వెబ్సైట్‌లోకి విడుదల అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దర్శన టికెట్లు ముందుగానే బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 24వ తారీఖున ఉదయం 10 గంటలకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది విడుదల అవ్వడం జరుగుతుందండి. చాలామంది శ్రీవారి భక్తులు రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం 6 మెంబర్స్ వరకు కూడా వెళ్ళి స్వామివారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ నెలకి విడుదలవుతున్నటువంటి ఈ స్వామివారి యొక్క రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. ఇది ఆఫ్లైన్లో మనకి అందుబాటులో లేదు. అదేవిధంగా అదే రోజున మనకి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఎవరైతే ఆన్లైన్లో స్వామివారికి దర్శన టికెట్లని బుక్ చేసుకున్నారో అంటే ఏదో ఒక రకమైనటువంటి కేటగిరీలో ఆర్జిత సేవలు కానీ, అంగప్రదక్షిణ కానీ, సీనియర్ సిటిజన్ కోటా కానీ, రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, అదేవిధంగా లక్కీ డిప్ అని చెప్పాను కదండి, లక్కీ డిప్ కానీ ఏదో ఒక కేటగిరీలో ఆన్లైన్లో ఎవరైతే స్వామివారికి దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా విడుదలవుతున్నటువంటి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీకు ఆన్లైన్లో కనుక అకామిడేషన్ దొరకకపోతే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్లైన్లో స్వామివారికి అకామిడేషన్ అయితే అందుబాటులో ఉంటుందండి. అక్కడ మనకి రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆన్లైన్లో దొరకనటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తిరుమల కొండపైన ఇస్తున్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అక్కడైతే రూమ్ తీసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. ఒకవేళ రూములు కూడా మీకు అక్కడ దొరకలేదనుకోండి, మనకి తిరుమల కొండపైనే ఫ్రీ లాకర్స్ ఇచ్చేటువంటి ప్లేస్లు అందుబాటులో ఉన్నాయండి. 1 యాత్రి సదన్, 2 పద్మనాభ నిలయం, 3 రాంబగీచా బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి PEC 2 అక్కడ కూడా ఉచితంగా లాకర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డుని చూపించి మీరైతే లాకర్ని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు మనకి రేపు అంటే ఫిబ్రవరి ఈ మంత్కి సంబంధించిన కేటగిరీలో భాగంగా రేపు 25వ తారీఖున మనకి స్వామివారి శ్రీనివాస దివ్య నిగ్రహ హోమం కేటగిరీలో మనకి హోమం టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఇది ఒక నెల ముందుగానే విడుదల చేయడం జరుగుతుంటుంది. ఫిబ్రవరి నెలకు గాను రేపు అంటే 25వ తారీఖున జనవరి ఉదయం 10 గంటలకి హోమం టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 1000 అండి. దీంతోపాటు మనకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే టోటల్గా ఇద్దరికి కలిపి హోమం టికెట్లు అంటే ఇద్దరికీ కలిపండి, ఇద్దరికీ కలిపి రూ. 1000 ప్లస్ అదనంగా రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా రూ. 1600 అవుతుందండి. శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వినియోగించుకోండి. అదేవిధంగా ఈ శ్రీనివాస దివ్య నిగ్రహ హోమానికి సంబంధించినటువంటి హోమం టికెట్లు ఆఫ్లైన్లో కూడా మనకి తిరుపతి అలిపిరి దగ్గరలో మనకి గో ప్రదక్షిణశాల దగ్గర మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ కూడా ఆఫ్లైన్లో ఈ స్వామివారికి ఈ దివ్య నిగ్రహ హోమానికి సంబంధించినటువంటి టికెట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ నెలకు విడుదలవుతున్నటువంటి ఈ స్వామివారికి ఈ దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.